రాహుల్ గాంధీ గారు దేశమంతా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఈ రాజ్యాంగానికి నేనే రక్షకుడిని, భారత రాజ్యాంగం కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలలో భారత రాజ్యాంగం అంతా కూడా సర్వనాశనం కాబడుతుంది, కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలా అనేటువంటి ఒక మాటలు చెప్తూ జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అనేటువంటి ఒక నినాదాలతో వాళ్ళు పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని నగరాలలో, అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పండుగలు నిర్వహించినారు, సమాలోచనలు, సమావేశాలు నిర్వహించినారు. కానీ వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే ఇది కేవలం భారత రాజ్యాంగం తుంగలో తొక్కబడుతుంది అన్నటువంటి ఒక మాటలు చెబుతూ మొసలి కన్నీరు కారుస్తూ వాస్తవంగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నటువంటిది ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే, ముఖ్యంగా తెలంగాణలోనే. మేము రాహుల్ గాంధీ గారిని సూటిగా అడగదలుచుకున్నాం, డూ యూ బిలీవ్ ట్రూలీ ఇన్ ద స్లోగన్ ఆఫ్ జై సంవిధాన్ ఆర్ నాట్? డూ యూ ట్రూలీ బిలీవ్ the slogan of Jai Samvidhan, Jai Bhim, Jai Bapu, or it is a stunt or a drama? If it is not a stunt, if it is not a drama, మరి తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతుందో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఈ దేశానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా పేరొందినటువంటి ఒక పెద్ద మనిషి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్, దేశమంతా ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినటువంటి ఒక పెద్ద మనిషి రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా ఒక చిల్లర డ్రామా ఇవాళ స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఆటాడుతుంటే రాహుల్ గాంధీ గారి యొక్క మౌనం ద్వంద్వ విధానానికి నిదర్శనం కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఇది ఒక బిగ్గెస్ట్ మాకరీ కాదా? దయచేసి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇది ఏం బలహీనత? 2024 న్యాయపత్ర మీరు వెబ్సైట్లో కనుక కొట్టి చూసినట్టయితే ఇవాళకి కూడా న్యాయపత్ర అని చెప్పని వెబ్సైట్లో కనబడుతుంది. inc.in www.inc.in అని చెప్పని కొడితే మీకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెబ్సైట్ వస్తుంది. దాని మీద కనుక మీరు పోతే న్యాయపత్ర ఇప్పటికి కూడా మీరు కొడితే వెబ్సైట్లో కనబడుతుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడటంలో భాగంగా మరీ ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తూ ఎవరైతే ఒక ఓటుతో ఒక గుర్తుపైన గెలిచి ఇంకో వేరే గుర్తున్నటువంటి ఒక పార్టీలో కనుక ఫిరాయింపు చేసినట్టయితే వెంటనే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవుతారు అని చెప్పని అయ్యే విధంగా మేము చట్టాన్ని సవరిస్తామని చెప్పినటువంటి ఒక రాహుల్ గాంధీ గారు ఏ ముఖం పెట్టుకొని పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఒక ఎమ్మెల్యేలందరికీ కండువాలు కప్పినరు. అది ఆయన విఘ్నతకు వదిలేసేటువంటి ఒక పరిస్థితి. కానీ ఇవాళ ఎంత బాధ్యతారాహిత్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అంటే కోర్టులంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం లేదు. మొత్తానికి మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేకుండా ఇవాళ అనుముల రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. దాని ప్రతిఫలమే ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే హైకోర్టు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత సెప్టెంబర్ 9, 2024 నాడు 4 వారాల లోపు నువ్వు తేల్చాలా అని చెప్పని స్పీకర్ గారికి గడువిస్తే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి ఖరీదైనటువంటి ఒక లాయర్లనంతా ఢిల్లీలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి డివిజన్ బెంచ్లో దాన్ని రీజనబుల్ టైంగా మార్పిచ్చేసినాడు. 4 వీక్స్ టైం ఉన్నటువంటి దాన్ని రీజనబుల్ టైం అని చెప్పని మార్పించుకున్నాడు. సరే, ఆ జడ్జిమెంట్ వచ్చింది. రీజనబుల్ టైం అంటే ఏంటి? ఈజ్ ఇట్ a week or 2 weeks or 3 weeks or 4 weeks or 5 weeks or 1 month or 2 months or 3 months? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇండెఫినెట్గా రీజనబుల్ టైం అనేటువంటి ఒక చిన్న పదాన్ని అడ్డం పెట్టుకొని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఒక వికృతమైనటువంటి ఒక రాజ్యాంగ పరిహాసానికి
పాల్పడ్డారు. దాని వెనక రేవంత్ రెడ్డి గారి డ్రామా. నేను వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మేము వి ట్రూలీ బిలీవ్, నమ్ముతున్నాం, గడ్డం ప్రసాద్ గారు ఒక ధర్మాత్ముడు, స్వతహాగా ధర్మాత్ముడు, మంచితనం ఉన్నటువంటి ఒక వ్యక్తి, భయం భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి. ఇంతవరకు ఏ రకమైనటువంటి ఒక అకృత్యాలు, పరుషమైనటువంటి ఒక పదజాలంతో మాట్లాడటం కానీ అకృత్యాలు కానీ చేసినట్టు ఒక దాఖలాలు ఎక్కడ కనబడవు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి స్పీకర్ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా స్పీకర్ పైన అజమాయిషీ చలాయిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కండువాలు కప్పింది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. వాళ్ళ కనుసన్నల్లో ఇవాళ స్పీకర్ను అణచివేస్తూ, స్పీకర్కు ఉన్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాలను కూడా తుంగలో తొక్కుతూ, అజమాయిషీ చలాయిస్తూ, అణచివేస్తూ ఇవాళ స్పీకర్ సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోకుండా సైంధవుడు లెక్క రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మాకరీ. కుట్ర, కుతంత్రం ఇది. దురదృష్టం ఏంటంటే రాజ్యాంగానికి రక్షకులమని చెప్పుకునేటువంటి ఒక రాహుల్ గాంధీకి అత్యంత ప్రియమైనటువంటి ఒక ముఖ్యమంత్రిన ఇది ఏం రాజకీయము, ఇది ఏం రాజ్యాంగము? మీ మేనిఫెస్టోలో మీరు 24లో పెట్టుకున్న తర్వాత జరిగినటువంటి ఒక దుష్పరిమాణాన్ని కోర్టులు చెప్తే కూడా ఇరా మీరు ఇలా. సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇన్నిసార్లు కోర్టులతో చెప్పించుకోరు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పని వెనకటికో సామెత ఉన్నది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పని. when single bench itself has given a judgment that you have to decide in 4 months, 4 వారాలు, 4 వారాల్లో చేయాలా అని చెప్పని సింగిల్ బెంచ్ చెప్పిన తర్వాతనే అదే అలారం, అదే రెడ్ అలర్ట్. సిగ్గు ఎగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టుల్లో పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి రీజనబుల్ టైం అని కన్వర్ట్ చేసిండ్రు. ఫ్రమ్ January 2025 ఆన్వర్డ్ సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది, వాట్ డూ యూ మీన్ బై రీజనబుల్ టైం? దగ్గర చెప్పురా, ఎక్స్ప్లెయిన్ చేయరా. రీజనబుల్ టైం అంటే ఎన్ని రోజులు? చెప్పకుండా దాటవేత ధోరణి. చిన్నపిల్లగాడిని అడిగితే చెప్తారు వాట్ డూ యూ మీన్ బై రీజనబుల్ టైం అంటే. కానీ పెద్ద పెద్ద అడ్వకేట్లను కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతూ రేవంత్ రెడ్డి గారు డిప్లాయ్ చేసిన అడ్వకేట్లు వాళ్ళు సమాధానం చెప్పలే, ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే ఆఖరికి విసిగి వేజారిపోయినటువంటి ఒక చీఫ్ జస్టిస్ గారు 1 వీక్ లోపు కనుక మీరు చేయకపోయినట్టయితే గూబ గుయ్యి అనిపించినట్టు మాట్లాడినారు. వారం రోజులు కనుక మీరు డిసైడ్ చేయకపోయినట్టయితే ఐ విల్ ట్రీట్ దిస్ యాజ్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టుకు ముందు దోషిగా నిలబెడతాను. 31 డిసెంబర్ స్పీకర్ గారు జైల్లో జరుపుకుంటాడా సంబరాలు, లేకపోతే బయట మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకుంటాడా తేల్చుకోవాలని చెప్పినారు. ఇది ఈ చెంప ఆ చెంప వాయించినట్టు కాదు ఆ స్పీకర్ గారికి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ. ఇంకా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ ఇస్ ప్రివేలింగ్ అపాన్ ద స్పీకర్. ఆయన పైన ఇంకా ఒత్తిడి పెడతా ఉంది. ఇది ఏం న్యాయం, ఇది ఏం సూత్రం అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒక పక్కన రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటాడు. బీహార్లో ఏం చేసిండో మీరు అందరు చూసిండ్రు. మొత్తం బీహార్ ఎలక్షన్ ఎజెండా ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ వాస్ ఓట్ చోరీ. పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పని బీహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడు. మరి తెలంగాణలో జరుగుతుంది ఏంది రాహుల్ గాంధీ గారు? తెలంగాణలో జరుగుతుంది ఏంది రేవంత్ రెడ్డి? అందుకేనేమో రేవంత్ రెడ్డి బీహార్ కూడా పిలవలేదు. ఎందుకంటే నేను అక్కడ ఓట్ చోరీ అని చెప్పని ప్రజలను అక్కడ మభ్య పెడతా, నువ్వు ఓట్ చోరీ చేయి, ఎమ్మెల్యే చోరీ చేయి, సంవిధాన్ చోరీ చేయి, కాబట్టి నువ్వు మాత్రం అక్కడికి రాకు, నువ్వు ఇక్కడ గుప్చుప్లో నీ గూడుపుటాన్ని నడిపి అని చెప్పని ఆయన ఇక్కడ ఉంచినట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే ఆ బట్టిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వాళ్ళని పిలిచినట్టుగా నేను పిలవలే. ఇది ఎక్కడ హిపోక్రసీ, ఇది ఎక్కడ ద్వంద్వనీతి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంస్కృతి ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో మన జడ్జిమెంట్ వచ్చింది, అది కూడా ఒక రెడ్ అలర్ట్. ముకుల్ రాయ్ అని చెప్పని పెద్ద మనిషి ఎవరైతే అక్కడ కూడా బీజేపీలో గెలిచి టీఎంసీలో పార్టీలోకి పోతే ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్గా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్. ముకుల్ రాయ్ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై ద హైకోర్ట్. అదన్నా బుద్ధి రావాలి కదా రేవంత్ రెడ్డి గారికి. స్పీకర్ పైన ఇంకా ఒత్తిడి పెట్టొద్దు, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలని చెప్పని. జరిగినటువంటి ఒక డిఫెక్షన్ ట్రిబ్యునల్ ఏమో 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా వాళ్ళ కాళ్ళు ఏదో జరుపుకున్నట్టుగా దాన్ని జరుపుకొని ప్రజలకు తెలియకుండా, ఒక పారదర్శకత లేకుండా ట్రిబ్యునల్ జరుపుతూ రోజులు తాత్సారం చేస్తూ ఇవాళ ఆఖరికి స్పీకర్ పదవి అంటే అది గడ్డం ప్రసాద్ ఒక్కరే గారు, తెలంగాణ అందరికి కూడా ఆయన ప్రతినిధి. హీజ్ ఏ హెడ్ ఆఫ్ ద హౌస్. అంటే
ఆ శాసనసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ప్రతినిధి. ఆయన ఒక పార్టీకి ప్రతినిధి కాదు. ఇవాళ 7 రోజుల్లోపు డిసైడ్ చేయలేకపోతే నిన్ను దోషిగా నిలబెడతానంటే అది తెలంగాణ శాసనసభ్యులకు, ఆ శాసనసభ్యులకు ఓట్లేసినటువంటి ప్రజలందరికీ కూడా అవమానమనే కనీస ఇంగితం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉండాలా. దయచేసి పెద్దలు స్పీకర్ గారు కూడా దయచేసి మీరు హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇట్స్ హై టైం. సింగిల్ బెంచ్ చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది, కల్కటా హైకోర్టు చెప్తుంది, ఇన్ని రకాలైనటువంటి మీ న్యాయపత్రంలో ఉంటుంది. ఇన్ని ఉండగా తుంగలో దొక్కి వాళ్ళ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగానే దమ్ముంటే సంబరాలు చేసుకుంటున్నావు కదా జూబ్లీ హిల్స్లో బోగసోట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నావు కదా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు పెట్టు. ఒక్క దగ్గర కూడా రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే నేను రాజకీయం వదిలిపెట్టి వెళ్ళిపోతా. నాట్ ఈవెన్ వన్ ప్లేస్. ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఆడ కూడా నేను బోగసోట్లేస్తా, ఆడ కూడా దొంగోట్లేస్తా, లేకపోతే ఆడ కూడా దొంగాటలు పంపించేసి నేను పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ఓటర్లు గానాలతో ఓట్లు వేయిస్తా అంటే పరిణామం ఎట్లుంటుందో, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అది కూడా చూస్తాం. కానీ ఇవాళ ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్షేపణతో ఎదురు చూస్తూ ఉన్నారు. తగిన గుణపాఠం చెప్పాలని. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయించాలా. అనవసరంగా సైంధవుడి లెక్క స్పీకర్ను బెదిరించి అదిరించి స్పీకర్ను అణగదొక్కి స్పీకర్కు ఉన్నటువంటి విస్తృతస్థాయి అధికారులను తుంగలో దొక్కుతూ ఆయన పైన ఒత్తిడి పెట్టొద్దు. ఆత్మ ప్రబోధంతో స్పీకర్ గారు వ్యవహరించాలని కోరుతా ఉన్నాను. ఆ వ్యవహరించేటువంటి రీతిలో ప్రజాస్వామ్యపరమైనటువంటి వెసులుబాటు రేవంత్ రెడ్డి కల్పించాలా అని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మణిపూర్లో జరిగింది ఇట్లా. మీకు 1991లో కనుక చూసినట్టయితే నేను ముఖ్యంగా ఈ విషయం ప్రసాద్ గారికి చెప్పాలని చెప్పని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మణిలాల్ సింగ్ వర్సెస్ బోరబాబు సింగ్ అని చెప్పని మీకు కేసు, ఇది ఫేమస్ కేసు. మీరు గూగుల్లో కొడితే ఎవరైనా మీకు తెలుస్తుంది. 1991లో 6 MLAs ఆఫ్ మణిపూర్ వర్ డిఫెక్టెడ్ ఇంటూ అదర్ పార్టీ. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసిండ్రు. ఇక్కడ స్పీకర్ లెక్కనే అక్కడ 3 ఏళ్ళు తాత్సారం చేస్తూ వచ్చిండ్రు. ఆఖరికి సుప్రీంకోర్టు దాన్ని మొత్తం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించిండు ఆయన. ధిక్కరిచ్చేస్తే కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసేసి నిన్ను దోషిగా నిలబెడతాం కోర్టు ముందు అని చెప్పని నిలబెట్టే పరిస్థితికి వస్తే అప్పుడు చచ్చుకుంటా 2 రోజుల డిసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోయింది. నేను అంత దుర్భరమైన పరిస్థితి గడ్డం ప్రసాద్ గారు తెచ్చుకోవద్దని కోరుతున్నా. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గుడ్ మ్యాన్, ధర్మాత్ముడు ఆయన, వాస్తవానికి మంచి మనిషి. ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ ఇవాళ బలవుతున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ బలైపోతా ఉన్నాడు. ఇవాళ హైకోర్టుతో మొట్టికాయలు, సుప్రీంకోర్టుతో మొట్టికాయలు. ఎందుకంటే అగత్యం పాపం ఆ దళిత స్పీకర్కు. ఎందుకు ఆయనను ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయనిస్తలేరు? దళితుడు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య మజమాయిష్ చెలాయిస్తూ స్పీకర్ను అణగదొక్కుతున్నాడు అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి బోరాబాబుకు పట్టినటువంటి ఒక అగత్యం దయచేసి దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి పట్టకుండా ఉండాలని చెప్పని కోరుకుంటూ స్పీకర్ గారికి చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు. యూ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. గొప్ప రాజ్యాంగపరమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగిన కుర్చీలో కూర్చున్నారు మీరు. న్యూట్రాలిటీ, ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతూ తరతరాలకు ఒక చరిత్రగా నిలిచేటువంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఒత్తిడికి లోను కాకుండా వెంటనే ఈ డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. మవలాంకర్ అని చెప్పని ఒక స్పీకర్ ఉంటుండేవాడు, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద కంట్రీ, గణేష్ మవలాంకర్ అని చెప్పని. జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడిని సైతం, అటువంటి పెద్ద మనిషిని సైతం ఒకవేళ గనక తప్పు చేసినట్టుగా కనబడితే సభలో ఆయనను కూడా హెచ్చరించినటువంటి ఒక ఘనాపాటి స్పీకర్ ఆయన ముందు ఎవరు నిలబడి మాట్లాడటానికి కూడా. అందుకే మవలాంకర్ అంటే వాట్ ఏ గ్రేట్ స్పీకర్ అని చెప్పని చరిత్ర చెప్తుంది. ఒకవేళ గనక ఇవాళ ఈ 7 రోజుల్లోపు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే బోరాబాబు కంటే కూడా హీనమైనటువంటి ఒక చరిత్ర తనకు తానే రాసుకుంటాడనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలా. రేవంత్ రెడ్డి ఒత్తిడికి, ఆధిపత్య అహంకారానికి దయచేసి స్పీకర్ కుర్చీకి ఉన్నటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక పవిత్రతను దయచేసి
ఉల్లంఘించొద్దు, దాన్ని కాపాడాలా. చరిత్రలో మీరు సువర్ణాక్షరాలతో మిగులుతారా, చరిత్రలో మీరు బోరబాబు లెక్క అధోగతికి పాలవుతారా, మీరే నిర్ణయించుకోవాలని చెప్పని స్పీకర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక విషయం అండి, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ఒక అంశం. మేము డిఫెక్షన్స్కు వ్యతిరేకము, ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అయ్యే విధంగా మేము భారత రాజ్యాంగాన్ని 10th షెడ్యూల్ను సవరిస్తామని చెప్పుకున్నటువంటి ఒక పార్టీ, జై సంవిధానం చెప్పని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో తిరుగుతున్న పార్టీ, తెలంగాణలో కూడా జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అని చెప్పని సమావేశాలు సమాలోచనలు జరిపిన పార్టీ, దొడ్డిదారిన పక్క పార్టీ శాసనసభ్యులను కొనటమే ఒక రాజకీయ వ్యభిచారం, నేరం, సామాజిక ద్రోహం, రాజకీయ ద్రోహం, రాజ్యాంగ ద్రోహం. ఇంత పెద్ద పాల్పడ్డ తర్వాత సరే పిటిషన్స్ ఫైల్ అయినాయి, డిఫెక్ట్ అయినరు, పిటిషన్స్ ఫైల్ అయినాయి. హైకోర్టు చెప్తే కూడా రేవంత్ రెడ్డికి చెవులలో ఏమైనా సీసం పోసుకుండా అప్పుడేమన్నా ఎందుకు మాట్లాడలే ఆయన? హైకోర్టు 4 వారాల్లో డిసైడ్ చేయమంటే డివిజన్ బెంచ్కి పోయి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. రీజనబుల్ టైం అని జడ్జిమెంట్ వచ్చింది. రీజనబుల్ టైం అంటే ఏందో చెప్పురా నాయన, జనవరికి వెళ్ళి సుప్రీంకోర్టు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇవాళ ఏంది ఏడ చెంప బలుగుతుందో, సుప్రీంకోర్టు ఎక్కడ స్పీకర్ను జైల్లో పడేస్తుందో అని చెప్పని ఇవాళ పోయి ఆయన రేవంత్ రెడ్డి కలిసి ఉండొచ్చుగాక. బట్ ముమ్మాటికి ఇది రాజ్యాంగ ద్రోహమే, ప్రజాస్వామ్య వ్యవస్థతో ఆటలాడినట్టే, అపహాస్యం చేసినట్టే. కాబట్టి డిస్క్వాలిఫై చేయక తప్పదు. ఈయన చేయకపోతే గవాయి గారు చేస్తారు. వాళ్ళు ఇంకొక డ్రామా కూడా చేసిండ్రు, బెంచ్లు మారుతాయని కూడా ట్రై చేసిండ్రు వాళ్ళు. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ డీప్లీ అబౌట్ ఇట్. చాలా డ్రామాలు ఆడిండ్రు, చాలా ప్రయత్నాలు చేసిండ్రు. కానీ గవాయి గారు దేవుడు, పెద్ద మనిషి, స్టర్న్ వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు ఇలా సురుకు తగిలి పోయి కలిసి ఉండొచ్చు కాక. వి హంబ్లీ అపీల్ టు బోత్ రేవంత్ రెడ్డి అండ్ గడ్డం ప్రసాద్ గారు. మీరు ఇవాళ స్పీకర్, మీరు ఇవాళ ముఖ్యమంత్రి, కానీ భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకము, ఒక రైట్ ప్రెసిడెన్స్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మనం ఇవాళ ఉంటాం, రేపు పోతాం, కానీ రాజ్యాంగం శాశ్వతము, ప్రభుత్వాలు శాశ్వతము. కాబట్టి దయచేసి వెంటనే డిస్క్వాలిఫై చేయాలా, ఎన్నికలు నిర్వహించాలా, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయొద్దు, అపహాస్యం చేయొద్దు అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళకు కూడా సిగ్గు లేదండి. ఇప్పుడు ఆ సిగ్గులేనితనం ఎట్లొచ్చింది? స్పీకర్ని చూసుకొనే కదా, రేవంత్ రెడ్డిని చూసుకొని ఆ ధైర్యం వచ్చింది. నేను ఇది పట్టుకొని ఊరేగుతున్నా నేను రేవంత్ రెడ్డిని. రాహుల్ గాంధీ సూచన మేరకు నేను జై సంవిధానాన్ని మీటింగ్ ఇక్కడ పెట్టిన తర్వాత నేనే నా పార్టీ కండువాని ఎమ్మెల్యేల మెడలో కప్పిన తర్వాత ఆ ఎమ్మెల్యే అంటుండు నేను పార్టీ మారలేదు అంటుండు. మరి ఎవరు చెప్పాలా? కనీస విఘ్నత, కనీస విచక్షణ, కనీస నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకవేళ అంత పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని నిజంగానే కాపాడాలని చెప్పని నా గుండెలోతుల్లో నుంచి నేను అన్నట్టయితే ఏమనాలా? నేను కప్పిన కదరా నాయన, నీకు అంత దమ్ములేను, ఎందుకు జాయిన్ నేను పార్టీలా, నేను కప్పినా నువ్వు పార్టీ మారినావని ఆయనే చెప్పాలా. అది చెప్తలేడంటే ఏంది? కప్పినోడు కుట్రదారుడు, కప్పించుకున్నాడు కుట్రదారుడు, ఈ ఇద్దరిని కాపాడేందుకు స్పీకర్ను అడగదొక్కుతూ ఉన్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 3 రంగుల జెండే పార్టీ కండువా. దానం నాగేందర్ గారు అయితే పార్టీ మారి ఎంపీగా పోటీ చేసినారు కదా. ఎన్నిసార్లు ఎన్నికల ప్రచార సభల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ ప్రచారం చేసినారు చెప్పండి. పిల్లల పరాశకం ఆడుతున్నారు, మీకైతే తెలుసు కదా. యు ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి వండి వారుస్తున్నటువంటి యొక్క కుట్ర కుతంత్ర భావ నియంత్రణకు గురి చేసేటువంటి యొక్క చిల్లర రాజకీయ వంటకం. ఇవాళ ఏమాత్రమైనా ఇంగితం ఉన్నోడు ఎవడైనా సరే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కోర్టుల ఇంటర్వెన్షన్ చూసిన తర్వాత హైకోర్టులో, కల్కటా హైకోర్టులో ముకుల్ రాయ్ ఇస్ నాట్ ఎ స్మాల్ మ్యాన్, ఇస్ ఎ వెరీ టాప్ లీడర్ ఆఫ్ ది కల్కటా, పేరున్నటువంటి ఒక నాయకుడు. గటువంటోనే తోక కస్సన కోసిపడేసిన తర్వాత హైకోర్టు డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఇంకా ధైర్యం చేసి మళ్ళా ఇంకొకడు పార్టీ మారుతాడు అని చెప్పని అనుకుంటే
అది మూర్ఖత్వం. కాకపోతే ఏంటంటే జూబ్లీ హిల్స్లో మేము బోగసొట్లతో గెలిచినాం కాబట్టి దాని తర్వాత మమ్మల్ని చూసి నచ్చి మెచ్చి ఓ 10 మంది జాయిన్ అవుతున్నారు అని చెప్పని ప్రజలను మభ్యపెట్టేందుకు రానున్నటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలో లేకపోతే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీలను వంచనకు గురి చేస్తున్నటువంటి ఒక విషయాలు చర్చలోకి రాకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి మంచిగా కష్టపడి ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో వండి వారుస్తున్నటువంటి ఒక కుట్రపూరిత రాజకీయ వంటకం ఇది. దీనికి ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పి నేను అనుకోను.